గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సిరీస్లో మనము ఏషియంట్ హిస్టరీ పార్ట్ 3 చూద్దామండి. ప్రీవియస్గా మనము జైనిజం, బుద్ధిజం కోసం చూసాం కదా, దాని యొక్క కంటిన్యూషన్ చూద్దాము. దీంట్లో మనము భారతదేశంలో వివిధ రాజ్యాలు ఎలా ఆవిర్భవించిన దానికోసం చూద్దాము. మనకి ఏ విధంగా ఆవిర్భవించాయి అంటే దండయాత్రల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయండి. గ్రీకుల దండయాత్రలు, దాంట్లో ముఖ్యమైనది అలెగ్జాండర్ దండయాత్ర. ఇండియా ఆరిజిన్ ఆఫ్ కింగ్డమ్స్. పారసీక గ్రీకు దండయాత్రలు పంజాబ్ ప్రాంతంలో లభించిన పురాతన బంగారం, వెండి మరియు పర్షియన్ నాణేలు ఆధారంగా పారసీకుల దండయాత్ర విశేషాలు తెలుస్తున్నాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశ వాయువ్య ప్రాంతంలో పారసీకుల దండయాత్రలు చేశారు. ఈనాడు మనం ఇరాన్ అని పిలుస్తున్న దేశం పూర్వం పర్షియా లేక పారసీక దేశంగా పిలువబడేది. క్రీస్తు పూర్వం 550 నుండి 530 మధ్య బలవంతుడైన పర్షియా ప్రభువు సైరస్ వాయువ్య భారతాన్ని జయించాడు. తర్వాత క్రీస్తు పూర్వం 522 నుండి 486 మధ్య మొదటి డేరియస్ చక్రవర్తి ఉత్తర పంజాబ్ వరకు గల భూభాగాన్ని జయించాడు. వాయువ్య భారతదేశంలో పర్షియన్ల పాలన దాదాపు 200 సంవత్సరాలు సాగింది. పర్షియన్ల రాకతో ఇండో పర్షియన్ సంస్కృతులు, సాహిత్యం, వర్తకం, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. గ్రీకుల దండయాత్ర చూద్దాము. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 327 నుండి 324. పారసీకుల వలనే ఐరోపా వాసులు దృష్టి మన దేశంపైకి మరలింది. అట్టి వారిలో అలెగ్జాండర్ ప్రథముడు. ఇతడు గ్రీకు దేశంలోని మసిడోనియాకు రాజు. ఇతడు ఆసియా మైనర్ ప్రాంతాలను జయించాలనే కోరికతో దండయాత్ర చేసి విజయం సాధించాడు. ఇలా క్రమంగా ఆఫ్ఘనిస్తాన్, బ్యాక్టీరియాలను కూడా వశపరుచుకున్నాడు. ప్రపంచ విజేత కావాలనే కోరికతో క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండర్ భారత దండయాత్ర చేసే నాటికి జీలం, బియాస్ నదుల మధ్య గల 7 రాజ్యాలు పరస్పరం కలహించుకుంటూ ఉన్నాయి. అలెగ్జాండర్ భారత భూభాగంలో అడుగెడగానే అతనితో యుద్ధం చేయలేక తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్కి లొంగిపోయాడు. కానీ జీలం, చీనాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్తముడు పోరస్ మాతృభూమి పరిరక్షణకై విరోచితకంగా అలెగ్జాండర్తో పోరాడినాడు. కానీ స్వదేశీ రాజులు అనైక్యత, పురుషోత్తమునిపై గల ద్వేషభావం తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్కు యుద్ధంలో సహకరించినందున పురుషోత్తముడు ఓటమి పాలై గ్రీకు సైనికులకు బందీ అయినాడు. అలెగ్జాండర్ పురుషోత్తముని ధైర్య సాహసాలు మరియు దేశభక్తికి మెచ్చి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చివేస్తూ మరికొంత భూభాగాన్ని కూడా బహుమానంగా ఇచ్చి స్వతంత్రతనిచ్చాడు. అలెగ్జాండర్కు ఇంకా ముందుకు వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ చాలా కాలంగా యుద్ధాలు చేయటం వలన అలసిన గ్రీకు సైనికులు సహకరించకపోవడంతో గ్రీకు దేశానికి తిరుగు ప్రయాణమైనాడు. అలెగ్జాండర్ మార్గ మధ్యలో తీవ్ర అస్వస్థతో క్రీస్తు పూర్వం 324లో బబిలోనియా వద్ద ఆకస్మికంగా మరణించాడు. ఇతని మరణవాత తెలిసిన వెంటనే సెల్యూకస్ నికెటర్ స్వతంత్రతని ప్రకటించుకుని భారతదేశంలో తన రాయబారిగా మెగస్తనిస్ని నియమించాడు. అతడు భారతదేశంలో ఉండి ఆనాటి భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులను తన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు. అలెగ్జాండర్ దండయాత్రల వలన ఐరోపా దేశాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇండో గ్రీక్ సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. విజ్ఞాన అభివృద్ధి జరిగింది. గ్రీక్ మరియు సంస్కృతంలో గల వివిధ శాస్త్రాలు ఇతర భాషలోకి అనువదించబడ్డాయి. ఇండియా, గ్రీక్ దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు మెరుగుపడ్డాయి. అలెగ్జాండర్కు లొంగిపోయిన రాజు తక్షశిల రాజైన అంబి పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఎదుర్కొని పోరాడాడు. భారతదేశంపై పారసీకులు అంటే పర్షియన్లు దండయాత్రలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. క్రీస్తు పూర్వం 516లో పర్షియా చక్రవర్తి యగు మొదటి డేరియస్ దండెత్తి వచ్చాడు. కానీ మనకి దండయాత్రలో ముఖ్యంగా చెప్పుకున్నది అలెగ్జాండర్ దండయాత్రలే మనం ముఖ్యంగా చెప్పుకుంటాము. ఇప్పుడు మనము మగధ రాజ్యం కోసం చూద్దాము. ఈ మగధ రాజ్యం విస్తరణ జరిగింది అజాత శత్రువు ద్వారా ఎక్కువగా జరిగింది. మగధ రాజ్యం ఎలా ప్రారంభమైనది అన్న దానికోసం చూద్దాము. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటి సమాజంలో కొన్ని వర్గాల వారు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం వలన ఉత్తర భారతదేశంలో 16 మహాజానపదాలు ఏర్పడ్డాయి. వాటినే షోడశ మహాజానపదాలు అని అంటారు. వీటిలో కొసల, మగధ, అవంతి, వత్స జానపదాలు ముఖ్యమైనవి. కొసల రాజ్య వీరణంతో మగధ ఒక బలమైన రాజ్యంగా రూపొందినది.
మగధ రాజ్యం భౌగోళికంగా ఉన్న సహజ సంపదను వినియోగించుకుని ఆయుధగారాలను సమకూర్చుకొని ఒక బలమైన రాజ్యంగా మారిందని జైన బౌద్ధ మత గ్రంథాలు గ్రీకు రచనల వల్ల తెలియజేయుచున్నది. మగధ రాజధాని రాజగృహ లేదా గిరివజ్రపురం చుట్టూ పర్వతాలు ఉండి శత్రు దుర్భేద్యమైనదిగా ఉండేది. అనంతరం అజాత శత్రువుచే నూతనంగా నిర్మించబడిన రాజధాని పాటలీపుత్రం అంటే నేటి పాట్నా గంగా సోన్ నదుల మధ్య ఉండి జలదుర్గంగా చెప్పబడుతున్నది. హర్యంక, శిశునాగ, నంద మరియు మౌర్య వంశాలు మగధ రాజ్య విస్తరణకు దోహదం చేశాయి. బింబిసారుడు బృహద్రథ వంశపు చివరి రాజైన రిపుంజయుని ఓడించి హర్యంక వంశము పేరుతో బింబిసారుడు క్రీస్తు పూర్వం 544లో మగధ సింహాసనమును అధిష్ఠించాడు. ఇతడు గౌతమ్ బుద్ధుని సమకాలికుడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు మంచి పరిపాలనాధ్యక్షకుడు. సుస్థిర సామ్రాజ్య విస్తీర్ణకు పొరుగు రాజులపై యుద్ధాలు చేసి వారిని ఓడించాడు. కోసల, విదేహ, ముద్ర మరియు లిచ్చవి రాజకన్యలను వివాహమాడి రాజకీయంగా బలవంతుడయ్యాడు. ఇతని చాలా మంది పుత్రులు రాజ్యాధికారం కొరకు అంతర్గత పోరాటాలు చేశారు. చివరికి అజాత శత్రువు క్రీస్తు పూర్వం 493లో సింహాసనమును అధిష్ఠించాడని తెలియజేయుచున్నది. అజాత శత్రువు క్రీస్తు పూర్వం 493 నుండి 460. అజాత శత్రువునకు రాజ్యాకాంక్ష ఎక్కువ. ఇతని కాలంలో మగధ సామ్రాజ్య విస్తరణ జరిగింది. లిచ్చవులపై దాడి చేసి రాజధాని వైశాలిని ఆక్రమించాడు. తన విజయాలకు గుర్తుగా పాటలీపుత్రం అనే మహానగరాన్ని నిర్మించాడు. ఇతని కాలంలో రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొల్పబడ్డాయి. వీరి కాలంలో వర్తక వాణిజ్యాలు, సంస్కృతి సమ్మేళనాలు జరుగుట వల్ల చరిత్రలో ఒక సుస్థిర స్థానం ఏర్పడింది. అజాత శత్రువు చివరి వారసుడైన నాగదాసుకుడి పరిపాలనతో విసుగు చెందిన ప్రజలు అతనిని తొలగించి శిశునాగుని రాజుగా ప్రకటించారు. ఇతని అనంతరం రాజ్యానికి వచ్చిన 5 వారసులు పితృహంతకులై సింహాసనాన్ని ఆక్రమించారు. వీరి మధ్య రాజాధికార పోరు జరిగి రాజ్యం బలహీనమైనది. శిశునాగ వంశపు రాజులు వత్స, కుశల రాజ్యాలను జయించి మగధలో కలిపారు. మగధను తదుపరి కాలశోకుడు పరిపాలించాడు. కాలశోకుని కాలంలో మొదట రాజధాని వైశాలి నగరం, తదుపరి రాజధాని పాటలీపుత్రంనకు మార్చినాడు. నంద వంశంలో మొదటివాడైన మహాపద్మనందుడు క్రీస్తు పూర్వం 360లో సింహాసనం అధిష్ఠించినాడు. ఇతనికే ఉగ్రసేనుడని బిరుదు కలదు. ఈ రాజవంశంలోని 9 మంది రాజులు పాలించుటచే వీరికి నవనందులు అని పేరు వచ్చింది. వీరి వంశంలో చివరి రాజు ధననందుడు. ఇతని కాలంలో మగధ ప్రభావం తగ్గినది. రాజు విలాసాలకు అలవాటు పడి బలహీనుడు, అసమర్థుడిగా మారినాడు. కౌటిల్యుని సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం 322లో నందా వంశాన్ని నిర్మూలించి మగధలోని మౌర్య వంశపాలన నెలకొల్పాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశంలో 16 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటినే షోడశ మహాజానపదాలని వ్యవహరించారు. బింబిసారుడు, అజాత శత్రువు మగధను పాలించిన రాజులు. వారి రాజధాని రాజగృహము. అజాత శత్రువు పాటలీపుత్రాన్ని నిర్మించాడు. ఇతడు గౌతమ్ బుద్ధుని శిష్యుడు. ఇప్పుడు మనము మౌర్యన్ డైనెస్టీ కోసం చూద్దాము. మౌర్య సామ్రాజ్యము. మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు అశోకుడు. ఇతని కాలం వచ్చి క్రీస్తు పూర్వం 273 నుండి 232. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 322 నుండి 299. చంద్రగుప్తుడు తన ప్రధాన మంత్రియగు కౌటిల్యుడు అంటే చాణక్యుడు సహాయంతో నంద వంశపు చివరి రాజైన ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 322లో స్థాపించాడు. సెల్యూకస్ నికేటర్ మౌర్య సామ్రాజ్యంపై దాడి చేసి ఓడిపోయి చంద్రగుప్త మౌర్యునితో సంధి చేసుకున్నాడు. తన కూతురును చంద్రగుప్తునికిచ్చి వివాహము చేశాడు. తన రాయబారిగా మెగస్తనిస్ను నియమించాడు. చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్కు 500 మేలుజాతి ఏనుగులను బహుకరించాడని మెగస్తనిస్ తన గ్రంథమైన ఇండికాలోని పేర్కొన్నాడు. చంద్రగుప్తుని సామ్రాజ్యం పడమట పర్షియా నుండి తూర్పునకు బీహార్ వరకు, దక్షిణాన కర్ణాటక నుండి తమిళనాడులోని తిరునెల్వేలి వరకు విస్తరించినట్లు కౌటిల్యుని అర్థశాస్త్రం తెలుపుతుంది. చంద్రగుప్తుడు చక్కని పరిపాలనా అధ్యక్షకుడు. సామ్రాజ్యాన్ని పటిష్టపరిచి శాంతి భద్రతలను నెలకొల్పాడు. వ్యవసాయ అభివృద్ధికి, త్రాగునీటి వసతికై
సుదర్శనం అనే తటకాన్ని త్రవ్వించాడు. మొదట హిందూ మతం ఆచరించినప్పటికీ అనంతరం జైన మతాన్ని అవలంబించిన మత సహనాన్ని పాటించాడు. అవసాన దశలో జైన భిక్షువుగా మారి సల్లేక నవ్రత అంటే ఉపవాస దీక్షను ఆచరించి శ్రవణ బెళగలయందు నిరణ్యం చెందినాడు. బిందుసారుడు క్రీస్తు పూర్వం 297 నుండి 273 కాలము. చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం 297లో తన కుమారుడైన బిందుసారునికి రాజ్యాధికారం అప్పగించినాడు. ఇతడు తండ్రి వలె సామ్రాజ్యాన్ని సిద్ధపరచడమే కాక పశ్చిమాసియా దేశాలతో మంచి దౌత్య సంబంధాలు నెలకొల్పాడు. ఇతని కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరగగా దానిని అతని కుమారుడైన ఉజ్జయిని యువరాజు అశోకుడు అణిచివేశాడు. అశోకుడు క్రీస్తు పూర్వం 273 నుండి 232. బిందుసారుని తర్వాత అశోకుడు మౌర్య సామ్రాజ్యం సింహాసనం అధిష్ఠించాను. అశోకుని సామ్రాజ్యం ఉత్తరంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణ మైసూర్ వరకు, పడమర బెలుచిస్తాన్ నుండి తూర్పు నేటి బంగ్లాదేశ్ ప్రాంతం వరకు వ్యాపించి ఉన్నది. పక్క రాజ్యమైన కళింగ స్వతంత్ర రాజ్యంగా ఉన్నందువల్ల ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక అశోకునికి అధికంగా ఉండేది. కళింగ రాజ్యం ప్రస్తుత ఒరిస్సా ప్రాంతమును ఆక్రమించుకున్నటకు క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో అశోకుడు లక్షల సైన్యంతో కళింగ రాజుపై యుద్ధానికి దిగినాడు. నేటి భువనేశ్వర్ దగ్గరలో గల ధౌలి వద్ద జరిగిన భీకర పోరాటంలో విజయం అశోకుని వరించింది. కళింగ రాజ్యంపై జరిగిన పోరులో 1,00,000 మంది చనిపోయారు. 150,000 మంది క్షతగ్రాతులయ్యారు. వారి కుటుంబాల అర్ధనాదాలు ఏరులై పారిన రక్త ప్రవాహం చూసి అశోకుని మనసు చలించిపోయింది. పశ్చాత్తాపంతో అతని హృదయం కరిగింది. యుద్ధాన్ని విడనాడి శాంతి వైపు పయనించి ఇక ముందు యుద్ధాలు చేయనని, శాంతి, సత్యం, అహింస, న్యాయము మరియు ధర్మం కలిగిన ధర్మపాలన చేస్తానని ప్రకటించుకున్నాడు. ఉపగుప్తుడు అనే బౌద్ధ గురువు ద్వారా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోకుడు ప్రజలను తన కన్నబిడ్డల వలె చూశాడు. అంతేగాక పశు పక్ష్యాదుల పట్ల దయ కలిగి ఉండి వీటి కొరకు ప్రత్యేకంగా వైద్యశాలలు ఏర్పాటు చేశాడు. బాటాసారుల విశ్రాంతికై ధర్మశాలలు నిర్మించాడు. తన తాతగారు త్రవించిన సుదర్శనం అను తటకం నుండి కాలువ ద్వారా దూర ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు సరఫరా చేయించాడు. ప్రయాణికులకు నష్టం కలగకుండా మార్గం మధ్యలో బావులు త్రవ్వించి రహదారులకు ఇరుపక్కల నీడ కొరకు చెట్లను నాటించినాడు. అహింస విధానమును పాటిస్తూ ఇతరులు ఆచరించున్నట్లు చూశాడు. తాను మాంసాహార భోజనము, మద్యము మానివేసినాడు. అశోకుని ధర్మపాలన వలన అతనికి దేవనం ప్రియదర్శిని అని బిరుదులు ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెప్పుచున్నవి. అశోకుడు ధర్మ ప్రచారం కోసం ప్రత్యేకంగా ధర్మ మహామాతృలు అనే ఉద్యోగులను నియమించాడు. అశోకుడు గొప్ప నిర్మాత. కాశ్మీర్లో శ్రీనగరం అనే నూతన నగరాన్ని నిర్మించినాడు. అలాగే పాటలిపుత్రంలో అందమైన అతిపెద్ద రాజప్రసాదాన్ని గంగా సోన్ నది సంగమం వద్ద నిర్మించాడు. దీని పొడవు 15 కిలోమీటర్లు, వెడల్పు 2.50 కిలోమీటర్లు, విస్తీర్ణంలో చుట్టూరా కొయ్యలతో ప్రాకారం నిర్మించినాడు. ఈ ప్రాకారంనకు 64 ద్వారాలు, 570 బురుజులు, చుట్టూరా 60 అడుగులు వెడల్పు 45 అడుగుల లోతు గల కందకం త్రవ్వించినాడని మెగస్తనిస్ రాసిన ఇండికా మరియు కౌటిల్యుని అర్థశాస్త్రాల ద్వారా తెలియజేయుచున్నది. దీనిని 27 మంది అధ్యక్షులతో కూడిన ధర్మ సంస్థ నిర్వహించేది. అశోకుడు సుమారు 84,000 స్తూపాలను నిర్మించాడు. వాటిలో సాంచి, బరహత్, సారనాథ్, అమరావతి స్తూపాలు ప్రసిద్ధి చెందినవి. వీటిపై అందమైన శిల్పాలను చెక్కించాడు. ముఖ్యంగా సారనాథ్ స్తూపంపై నిలబడి నలుదిక్కులు పరిశీలి 4 సింహాలు ఆనాటి శిల్పకళకు గొప్ప ఉదాహరణ. ఈ సింహ శిల్పనే మన భారత ప్రభుత్వం రాజచిహ్నంగా గ్రహించింది. బౌద్ధ ధర్మచక్రమును పోలిన అశోక ధర్మచక్రం మన జాతీయ జెండా మధ్యలో పొందుపరచబడినది. అశోకుడు పాటలిపుత్రంలో బౌద్ధ మహాసభ జరిపించి భారతదేశంలో బౌద్ధ ప్రచారకులను పంపించినాడు. విదేశాలలో బౌద్ధ మత వ్యాప్తికి తన కూతురు సంఘమిత్ర కొడుకు మహేంద్రుణ్ణి పంపించినాడు. తను బౌద్ధ మతాన్ని అవలంబించినప్పటికీ పరమత సహనాన్ని చూపాడు. అన్ని మతాల సారాంశమును క్రోడీకరించి అశోకుడు ధర్మ మతాన్ని ప్రవేశపెట్టాడు. గ్రీకులు, పర్షియన్లతో సమ్మేళనం ఏర్పడి సాహిత్యం, వాస్తుకళ అభివృద్ధి చెందినాయి.
అనేక ఇతర గ్రంథాలు వేరువేరు భాషల్లోనికి అనువాదం జరిగి విజ్ఞాన అభివృద్ధి జరిగింది. భారతీయ శిల్పకళ కృత రూపం దిద్దుకున్నది. అశోకుని బౌద్ధ మత విధానం తన వారసులలో ఎవరు సమర్థులైన వారు లేకపోవడంతో అశోకుని అనంతరం సామంతులు స్వతంత్రత ప్రకటించుకున్నారు. మౌర్య వంశంలో చివరి రాజైన బృహద్రథుని అతని సేనని పుష్యమిత్రుడు వధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. దీనితో మౌర్య సామ్రాజ్యం పతనమైనది. దీని తర్వాత మనకి శాతవాహనుల కాలం ఉందండి. క్రీస్తు పూర్వం 271 నుండి 174 వరకు ఆంధ్ర శాతవాహనులు. దానికోసం నేను సపరేట్గా వీడియో చేస్తానండి. బికాజ్ అది మనకి ఇండియన్ హిస్టరీలోనే అలాగే ఏపీ హిస్టరీకి కూడా ఉపయోగపడుతుంది. శాతవాహనుల తర్వాత కాలము సంగమ యుగము. దీని కాలము క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 300 వరకు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 300 వరకు ఉన్న మధ్యకాలంలో భారతదేశంలోని దక్షిణ పథంను చేర, చోళ మరియు పాండ్య రాజ్యాలు పరిపాలించినాయి. ఈ 3 రాజ్యాలను కలిపి తమిళికం అంటారు. పాండ్యుల రాజధాని నగరం మధురై. సంగం అనగా పాండ్య రాజులు. మధురైలో ఏర్పాటు చేసిన కవి పండిత్ పరిషత్ సంఘంలో తమిళ సాహిత్య రచనలు సాగించరి. నాటి ప్రాచీన రాజ్యాలైన చేర, చోళ, పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతులకు తెలియజేయు పలు గ్రంథాలు నాటి పండిత పరిషత్తులో వ్రాయబడినాయి. సంగం యుగంలో పటిష్టి అయిన రాచరిక వ్యవస్థ ఉండేది. రాచరికం వంశ పారంపర్యం. రాజు నిర్వహణ అధికారే గాని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలించేవాడు. సంగం యుగం నాటి గ్రామ పరిపాలన గ్రామ సభలే నిర్వహించేవి. కేరళలోని కొచ్చిన్, తిరువాన్కూర్ ప్రాంతాల్లో చేర రాజ్యం వర్ధిల్లింది. చేర రాజులలో సెంగుతువాన్ ప్రసిద్ధుడు. ఇతనికి ఎర్ర చేర అను బిరుదు కలదు. వంజి లేదా కరూర్ను రాజధానిగా చేసుకుని పాలించారు. శిల్పాధికారం అనే కావ్యం సెంగుతువాన్ విజయాల గురించి వర్ణిస్తుంది. ప్రాచీన చోళ వంశస్థాపకుడు ఎల్లారా. ఈ వంశంలో గొప్పవాడు కరికాలుడు. ఇతడు చేర, పాండ్య రాజ్యాలను జయించి చోళ సార్వభౌమత్వాన్ని స్థాపించాడు. వీరి రాజ్యము కావేరి డెల్టా మైదానమంతా విస్తరించినది. కరికాలుడు కావేరి నదికి ఆనకట్టలు కట్టించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశాడు. చోళల కాలంలో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో పాండ్య రాజ్యం వర్ధిల్లింది. పాండ్యుల రాజధాని మధురై. పాండ్యులలో గొప్ప రాజు నెడుంజెలియన్. మధురైలో అనేక కవి సమ్మేళనాలు జరిగేవి. పాండ్యులు గ్రీక్, రోమ్ నగరాలతో వర్తక వాణిజ్యాలు జరిపేవారు. సంగం వాజ్మయం. తమిళ సాహిత్య రంగంలో సంగం యుగంను స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. పలు తమిళ సాహిత్య గ్రంథాలు ఈ కాలంలో రచించబడ్డాయి. తొల్కపియర్ రచించిన తొల్కపియం అను వ్యాకరణ గ్రంథము నాటి ప్రజల సామాజిక ఆచార వ్యవహారాల గురించి తెలియజేయును. ఇలాంగో అడింగల్ రచించిన శిల్పాధికారం, సుత్తలై సత్తనార్ రచించిన మణిమేకలై సంగం యుగంలోని ప్రముఖ ఇతిహాసాలు. ఇవి ఆనాటి చారిత్రక విషయాలు, లలిత కళల అభివృద్ధిని గురించి తెలియజేస్తాయి. తిరుతక్క దేవర్ రచించిన జీవిక చింతామణి ప్రముఖ వైద్య గ్రంథము. సంగం యుగం నాటి ప్రజలు శివుడు, మురుగనను ఎక్కువగా పూజించేవారు. సంగం యుగం కాలం నాటి ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం, పశుపోషణ. నాటి రాజులు విదేశీ వర్తకాన్ని అభివృద్ధి పరిచారు. వీరికి రోమ్, చైనా, మలేషియా దేశాలలో వర్తక సంబంధాలు కలవు. సుగంధ ద్రవ్యాలు, పత్తి, ఉన్ని, ముత్యాలు వీరు ప్రధానంగా ఎగుమతి చేసేవారు. గుర్రాలు, రాగి, సీసం, పట్టు వస్త్రాలు మొదలగునవి దిగుమతి చేసుకునేవారు. కొన్ని కీ పాయింట్స్ చూద్దామండి. అశోక శాసనాలు ప్రాచీన తమిళ రాజ్యాలకు చోళ, చేర, పాండ్య రాజ్యాల గురించి పేర్కొన్నాయి. పాండ్య రాజ్యానికి చెందిన మధురైలోని కవి పండిత పరిషత్తును సంగం అంటారు. తమిళ దేశం అంటే ద్రవిడ దేశంలోని 3 రాజ్యాలు చోళ, చేర, పాండ్య రాజ్యాలు. చోళ, చేర, పాండ్య రాజ్యాలకు చెందిన సాహిత్యాన్ని సంగం సాహిత్యం అంటారు. తమిళ సరస్వత చరిత్రలో సంగం సాహిత్య కాలం స్వర్ణయుగమైనది. నాటి ప్రసిద్ధి గ్రంథాలు శిల్పాధికారం, మణిమేకలై. నెక్స్ట్ కుషానుల గురించి చూద్దాము. మౌర్య సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశంపైకి దండెత్తి వచ్చిన వారిలో కుషానులు ముఖ్యమైన వారు. వీరు మధ్య ఆసియాలోని యూచి తెగకు చెందినవారు.
కుషాను రాజులందరిలో కనిష్కుడు గొప్పవాడు. ఇతడు క్రీస్తు శకం 78 నుండి క్రీస్తు శకం 120 వరకు పరిపాలించినాడు. కనిష్కుడే శకయుగ ప్రారంభకుడని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కనిష్కుడు విదేశీయుడైన భారతదేశంలో కలిసిపోయాడు. కనిష్కుడు కాశ్మీరాన్ని జయించాడు. కాశ్మీర్లో కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. మగధాను జయించి పాటలిపుత్ర నగరాన్ని ఆక్రమించాడు. పంజాబు, మధుర, ఉజ్జయినిలను కూడా జయించాడు. కనిష్కుడు చైనా సేనాధిపతిని ఓడించి కాశ్మీర్, జార్ఖండ్, భోపాలను పొందినాడు. కనిష్కుడు చైనా విజయం తర్వాత దైవపుత్ర బిరుదును వరించాడు. కనిష్కుని రాజధాని పురుషాపురం, అదే నేటి పాకిస్తాన్లోని పెషావర్. బౌద్ధ వాజ్మయ ఆధారాల వలన సారనాథ్ శాసనం వలన కనిష్కుని పరిపాలన గురించి తెలియచున్నది. సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, ఆహారాలు, జానపదాలు, దేశాలుగా విభజించారు. సరిహద్దు ప్రాంతాలను సైనికాధికారులు పాలించేవారు. రాజామత్యుడు అనే ఉద్యోగి రాజుకు ప్రధాన సలహాదారుడు. గ్రామ పాలన కోసం గ్రామిక, భద్రపాల అనే ఉద్యోగులుండేవారు. అమత్యులు, మహాసేనాపతి మొదలగు పదవులను నియుక్తి చేసేవారు. కుషాను రాజులు ప్రజా శ్రేయస్సును కోరుకున్నారు. కుషానుల పాలనలో రహదారులు దేశంలోని వర్తక వాణిజ్యాలకు బాగా ఉపయోగపడినాయి. రోమ్ నగరానికి చైనాకు రత్నాలు, వజ్రాలు, నూలు, సిల్కు వస్త్రాలు ఎగుమతి కాగా గాజు సామాగ్రి, రాగి, వెండి, బంగారం, మద్యం దిగుమతి అయ్యేవి. కుషానుల పాలనా కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. కుటుంబ పరంగా పితృస్వామ్య వ్యవస్థ ఉండేది. స్త్రీలకు తగినంత స్వేచ్ఛ ఉండేది. స్త్రీ పురుషులు అలంకార ప్రియులు. క్రీడల కోసం క్రీడా మైదానాలు, కాలక్షేపానికి ఉద్యానవనాలు ఉండేవి. సంగీతం, నృత్యం, నాటకం, చదరంగం, వేట నాటి ప్రజల ముఖ్య వినోదాలు. కనిష్కుడు హిందూ మతాభిమాని. శివుడిని, సూర్యుడిని, అగ్నిని ఆరాధించేవారు. అశ్వఘోషుడు అనే బౌద్ధ పండితుడి ప్రభావం వల్ల పరమత సహనం గలవాడిగా మారాడు. మహాయాన బౌద్ధమత వ్యాప్తి కోసం టిబెట్, చైనా, జపాన్ దేశాలకు మత ప్రచారకులను పంపించాడు. కనిష్కుడు సాహిత్యాభిమాని. అశ్వఘోషుడు బుద్ధ చరితం, సౌందర్యనందనం అనే కావ్యాలను రచించాడు. చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని చరకుడు రచించాడు. కనిష్కుని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు, వసుమిత్రుడు, పర్ష్యుడు అనే పండితులు ఉండేవారు. కనిష్కుడు విజయితే కాకుండా పరిపాలన అధ్యక్షకుడు, పరమత సహనం గలవాడు, ప్రజాహితాన్ని కోరినవాడు, అనేక భవనాలు నిర్మించినవాడు, గాంధార శిల్పకళను ప్రోత్సహించాడు. చరిత్రలో కుషాణయుగం ఒక విశిష్ట అధ్యాయము. నెక్స్ట్ టాపిక్ మంది గుప్తా ఎంపైర్, గుప్తా సామ్రాజ్యము. దీనిని గుప్తల స్వర్ణయుగం అని కూడా అంటాము. భారతదేశంలో క్రీస్తు శకం 300 నుండి 800 వరకు ఉన్న కాలాన్ని గుప్త సామ్రాజ్యంగా అంటాము. అష్టాదశ పురాణాలు, విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం, బాణుని హర్షచరితం, మహాయాన బౌద్ధ గ్రంథాలు, కామందుకుని నీతి శాస్త్రం, ఫాహియాన్, హుయన్ సాంగ్ల రచనలు గుప్తుల చరిత్రకు గల ఆధారాలు. ప్రాచీన యుగ భారతదేశ చరిత్రలో మౌర్యుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని సమైక్యపరిచిన వారు గుప్త చక్రవర్తులు. గుప్త శకనానికి భారతదేశ చరిత్రనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. గుప్త వంశరాజులు భారతదేశాన్ని క్రీస్తు శకం 320 నుండి దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. గుప్త వంశరాజులలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు ప్రసిద్ధి చెందిన రాజులు. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 320లో సామ్రాజ్యాన్ని విస్తరించి క్రీస్తు శకం 330 వరకు పరిపాలించాడు. వైశాలిని పాలించే లిచ్చవి రాకుమార్తె అయిన కుమారదేవిని పెండి చేసుకుని రాజకీయంగా బలాన్ని సంపాదించాడు. పాటలిపుత్రాన్ని రాజధానిగా చేసుకుని బీహార్, అలహాబాదుల మధ్య గల ప్రాంతాన్ని పరిపాలించాడు. మహారాజాది రాజనే బిరుదును పొంది గుప్త శకారంభకుడయ్యనాడు. మొదటి చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు. ఇతడు గొప్ప వీరుడు, సంగీత విద్వాంసుడు. వీణను వాయించడంలో చాలా నేర్పరి. తన దిగ్విజయ యాత్రలతో సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అతడు సాధించిన విజయాల వలన ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు పొందాడు.
ఉత్తర భారతంలో తన రాజ్యాన్ని చుట్టుప్రక్కల గల 9 రాజ్యాలను జయించి పశ్చిమాన యమునా నది వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. బెంగాల్ను జయించి వశపరుచుకున్నాడు. భారతదేశ మధ్య ప్రాంతాల్లో ఆటవిక రాజ్యాలనేకంగా జయించి తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. దక్షిణ భారతదేశంలో ఒరిస్సా నుండి కంచి వరకు గల 12 రాజ్యాలను ఆక్రమించి ఆ దేశపు రాజులను తన సామంతులుగా చేసుకున్నాడు. సింహళ దేశపు రాజు మరియు ఆఫ్ఘన్లోని కుషణ వంశపు రాజు సముద్రగుప్తుడి పరాక్రమణానికి లొంగిపోయి విధేయతతో అతనికి కానుకలు పంపారు. సముద్రగుప్తుడు తాను సాధించిన విజయాలకు సూచికగా అశ్వమేధయాగాన్ని చేశాడు. సముద్రగుప్తుని కుమారుడు 2వ చంద్రగుప్తుడు. ఇతడు క్రీస్తు శకం 375 నుండి క్రీస్తు శకం 415 వరకు సామ్రాజ్యాన్ని పాలించాడు. మాల్వాలోని ఉజ్జయిని నగరాన్ని తన 2వ రాజధానిగా చేసుకున్నాడు. ఆ కాలంలో మాల్వా, గుజరాత్, సౌరాష్ట్రాలను సకులు అనే విదేశీ రాజులు పాలించేవారు. వారిని జయించి సకారి అనే బిరుదు పొందాడు. పరాక్రమంలో సూర్యుడు వంటి తీక్ష్ణత గలవాడు కనుక విక్రమాదిత్యుడు అనే బిరుదు పొందాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్ సమీపంలో స్థాపించిన ఉక్కు స్తంభం అతడి పరాక్రమానికి చిహ్నంగా ఇప్పటికీ నిలిచి ఉంది. సరసత్వం, కళలు. గుప్తుల కాలంలో హిందూ మత ప్రాబల్యం పెరిగింది. వైదిక కర్మకాండాల స్థానంలో ఆగమన శాస్త్ర పురాణాల ఆధారమైన కొత్త హిందూ మతం ఆవిర్భవించింది. అయితే వారు పరమత సహనాన్ని ప్రదర్శించారు. బౌద్ధ, జైన మతాల పట్ల సహనభావం చూపారు. వీరి కాలంలో సాంఖ్య, యోగ, మీమాంస వంటి దర్శనాలపై సబరుడు వ్యాఖ్యలను రాశాడు. గణిత, ఖగోళ శాస్త్రంలో గణనీయమైన వృద్ధి జరిగింది. శూన్యం లేదా సున్నా అనేది గణిత శాస్త్రంలో ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతి ముఖ్యమైన కానుక. ఆర్యభట్టు, వరహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు ఖగోళ, జ్యోతిష్య, గణిత శాస్త్ర పారంగతులు. ఆర్యభట్టు రచించిన ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం ఖగోళ శాస్త్రానికి ప్రామాణిక గ్రంథాలు. ఇతడు సూర్య చంద్ర గ్రహణాలను శాస్త్రీయంగా వివరించాడు. వృత్త పరదిక్తి వ్యాసనానికి సరిగల పై నిష్పత్తిని సూచించాడు. వరహమిహిరుని బృహత్ సంహిత ఒక విజ్ఞాన సర్వస్వంగా పేరు పొందింది. పంచ సిద్ధాంతిక అను ఖగోళ శాస్త్రమును వరహమిహిరుడు రచించెను. బ్రహ్మగుప్తుడు విఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు. ఇతడు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లు కనుగొన్నాడు. 2వ చంద్రగుప్తుడు కవి, పండిత పోషకుడు. ఇతని పరిపాలన కాలంలో సరస్వత సాహిత్య వికాసం జరిగింది. అతని ఆస్థానంలో నవరత్నాలనే 9 మంది గొప్ప సంస్కృత పండితులుండేవారని తెలుస్తుంది. వారు కాళిదాసు, ధన్వంతరి, అమరసింహుడు, వరహమిహిరుడు, క్షపణకుడు, శంకు, బేతలభట్టు, వరరుచి, ఘటకర్పూరుడు. కాళిదాసు వీరిలో అగ్రగామి. ఇతడు సంస్కృత భాషలో మేఘ సందేశం, రఘువంశం, అభిజ్ఞాన శకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం వంటి కావ్యాలను, నాటకాలను రచించాడు. వైద్య శాస్త్ర గ్రంథాలలో వాగ్భట్టుడు రచించిన అష్టాంగ సంగ్రహం గొప్పది. శాస్త్ర చికిత్స పారంగతునిగా పేరు పొందిన శస్త్రుడు గుప్త యుగానికి చెందినవాడే. గుప్తుల కాలంలో సాంచి, సారనాథ్ వంటి స్తూపాలు, అనేక బౌద్ధాలయాలు నిర్మించబడెను. ఝాన్సీ సమీపంలో దేవ్గర్లోని దశావతార దేవాలయం ప్రసిద్ధిగాంచినది. అజంతా గుహలలోని కుండ్య చిత్రాలు పద్మపాణి అపురూపమైనది. గ్వాలియర్లో బాగ్ గుహలు, పుదుకోట్లోని సిత్నవాసల్, సింహళ దేశంలోని సిగిరియా గుహలు వీరి కాలంలోనివే. కాశీ వద్ద సారనాథ్లో బుద్ధుని అందమైన పాలరతి విగ్రహం గుప్తుల కాలం నాటిదే. వీరి కాలంలో నాటి 7 అడుగుల బుద్ధుని కంచుపోత విగ్రహాన్ని సుల్తాన్గంజ్లో చూడవచ్చు. వీరు నిర్మించిన శైవ, వైష్ణవ దేవాలయాలు వీరి శిల్పకళకు తార్కాణాలు. 2వ చంద్రగుప్తుని కాలంలోని చైనా నుండి ఫాహియాన్ అనే బౌద్ధ యాత్రికుడు గుప్త సామ్రాజ్యాన్ని దర్శించుటకై వచ్చాడు. వీరి పరిపాలనను వివరిస్తూ గ్రంథాన్ని రచించాడు. గుప్త రాజుల పరిపాలనలో భారతదేశ సంస్కృతి సింహళం, ఆగ్నేయాసియా
చైనా, రోమ్ వంటి దేశాలకు విస్తరించింది. గుప్తుల కాలంలో హైందవ మత ఉద్ధరణతో పాటు మానవ మనుగడకు అవసరమైన శాస్త్ర పరిశోధన జరిగి దేశం ప్రగతి వైపు పయనించింది. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రేయోరాజ్య స్థాపన జరపటం వలనే గుప్తా రాజుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొనడం జరిగింది. మన నెక్స్ట్ టాపిక్ హర్షవర్ధనుడు. క్రీస్తు శకం 606 నుండి 647 వరకు. గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో హర్షుడు గొప్పవాడు. ఇతడు క్రీస్తు శకం 606 నుంచి 647 వరకు పరిపాలించాడు. హర్షవర్ధనుడు పుష్యభూత వంశస్థుడు. బాణుని హర్ష చరిత్ర కావ్యం నాటి హర్షుని పాలనను వర్ణించింది. హర్షుని రాజధాని స్థానేశ్వరం. తన సోదరి కానోజ్ రాణి అయిన రాజశ్రీని బందీగా పట్టుకున్న మాల్వరాజుపై దండెత్తి అతని రాజ్యాన్ని ఆక్రమించాడు. తర్వాత శీలాదిత్య అను బిరుదుతో హర్షుడు స్థానేశ్వరం, కానోజ్లను రెండింటిని ఏకం చేసి పరిపాలించాడు. హర్షుడు పరిపాలనా సౌలభ్యం కొరకు తన రాజధాని కానోజ్కు మార్చుకున్నాడు. హర్షుడు 6 సంవత్సరాల పాటు విజయయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించాడని చైనా బౌద్ధ యాత్రికుడు హుయన్ సాంగ్ తన రచనలో పేర్కొన్నాడు. తర్వాత హర్షుడు దక్షిణ పథంలో మహాబలవంతుడు, సమర్థవంతుడైన బాదామి చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి మీదకు దండెత్తి వెళ్ళాడు. 2వ పులకేశి చేతిలో హర్షుడు ఓడిపోయాడు. ఇద్దరు తమ రాజ్యాలకు సరిహద్దుగా నర్మదా నదిని ఏర్పరచుకున్నారు. పులకేశి వేయించిన ఐహోల్ శాసనంలో హర్షుడు సకలుత్తరాపదేశ్వరుడుగా ప్రశంసించబడెను. హర్షుడు ప్రతి శాఖ పనిని స్వయంగా పరిశీలించేవాడు. మారువేషంలో తిరుగుతూ ప్రజల బాగోగులని తెలుసుకునేవాడు. నిరంకుశుడిగా పరిపాలించలేదు, ధర్మబద్ధంగా పరిపాలించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం తన సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు. భూమి శిస్తు ప్రధాన ఆదాయం వనరు. పంటలో 1/6 భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు. దీనిని ఉద్రంగా అని పిలిచేవారు. ఇంకా 18 రకాల ఇతర పనులు కలవు. హర్షుడు తన ఆదాయాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగాన్ని ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు, సైన్యానికి, 2వ భాగాన్ని ఉద్యోగులకు జీతపద్యాలకు, 3వ భాగాన్ని దేశంలోని కళాకారులకు, పండితులకు పురస్కారాలు ఇవ్వడానికి, 4వ భాగం మత సంబంధ కార్యాలకు ఖర్చు చేసేవాడు. హర్షుని కాలంలో వెట్టి చాకిరీ లేదు. నాడు కఠినమైన శిక్షలు అమల్లో కలవు. హుయన్ సాంగ్ రచించిన సియూకి గ్రంథంలో హర్షుడు పంచరాజ్యాలకు ప్రభువని, అతడి రాజ్యం తూర్పు నుంచి పశ్చిమం వరకు వ్యాపించి ఉందని, హర్షుడు ప్రజాక్షేమాన్ని భావించే చక్రవర్తి అని వర్ణించాడు. హర్షుడు శైవుడైనప్పటికీ అన్ని మతాలను ఆదరించాడు. మహాయానం వైపు ఆకర్షితుడై అనేక బౌద్ధ స్తూపాలను, ఆరామాలను నిర్మించాడు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హర్షుడు మహామోక్ష పరిషత్తు పేరుతో బౌద్ధ మత సమావేశాన్ని నిర్వహించి తన ఆస్తినంతా దాన ధర్మాలు చేసేవాడు. హర్షుడు సంస్కృత సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు. స్వయంగా మహాకవి అయిన హర్షుడు కవులను, పండితులను పోషించాడు. రత్నావళి, నాగనందం, ప్రియదర్శిక అనే సంస్కృత నాటకాలను హర్షుడు రాశాడు. హర్షుని ఆస్థాన కవి బాణుడు. ఇతడు హర్ష చరిత్ర, కాదంబరి అను గ్రంథాలను రచించాడు. ఇవి సంస్కృత సాహిత్యంలో మణిరత్నాలు. సూర్య శతకాన్ని రాసిన మయూరుడు, సుభాషితకారుడు భర్తృహరి హర్షుని ఆస్థానంలోని వారే. సుభాషితకారుడు భర్తృహరి హర్షుని ఆస్థానంలోని వారే. బౌద్ధ విహారాలు, హిందువుల గురుకులాలు, నాటి విద్యాలయాలు, బౌద్ధుడైన ఆచార్య నాగార్జునుని గ్రంథాలను గురుకులాల్లో హిందువుల శాస్త్ర విజ్ఞానాన్ని బౌద్ధ విహారాల్లో బోధించేవారు. నలంద, వల్లభి, ఉజ్జయిని, తక్షశిల ఆనాటి ప్రధాన విద్యా కేంద్రాలు. దేశీయులే కాక కొరియా, మంగోలియా, చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక దేశాల నుంచి కూడా విద్యార్థులు విద్యను అభ్యసించుటకు వచ్చేవారు.
నలంద విశ్వవిద్యాలయం కోసం హర్షుడు 100 గ్రామాలు దానం చేశాడని హుయన్సాంగ్ రచనలో పేర్కొన్నాడు. యోధుడు, గొప్ప పాలనా అధ్యక్షకుడు, సాహితీవేత్త అయిన హర్షుడు భారతదేశ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందాడు. హర్షుని మరణానంతరం క్రీస్తు శకం 650 నుండి 1200 వరకు రాజపుత్ర వంశీయులు ఉత్తర భారతదేశంలో పరిపాలన సాగించారు. ఈ కాలాన్ని రాజపుత్ర యుగం అందురు. అనేక వంశాలు ఈ కాలంలో పరస్పరం కలహించుకున్నాయి. క్రీస్తు శకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని జయించి మహమ్మదీయుల పాలనకు నాంది పలికారు. నెక్స్ట్ టాపిక్ పల్లవాస్. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి పల్లవులు దక్షిణ ఆంధ్ర ప్రాంతమును మరియు ఉత్తర తమిళనాడు ప్రాంతాలను కలిపి క్రీస్తు శకం 300 నుండి 900 సంవత్సరాల మధ్య పరిపాలించిరి. రాజకీయ, మత, సాంస్కృతిక రంగాలలో వినూత్న ప్రగతిని సాధించి భారతీయ సాంస్కృతిక ఐక్యతకు పల్లవులు పునాది వేశారు. పల్లవుల రాజధాని కాంచీపురము. పల్లవుల రాజవంశ స్థాపకుడు వీరకూర్చవర్మ. వగాటాకులకు సమకాలీనులుగా దక్షిణ భారతదేశంను పాలించిన వారు పల్లవులు. క్రీస్తు శకం 575లో సింహ విష్ణువు రాజ్యాధికారాన్ని పునరుద్ధరించి పల్లవ రాజ్యాన్ని స్థాపించాడు. సింహ విష్ణువు, మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ పల్లవ రాజులలో గొప్పవారు. సింహ విష్ణువు చోళ, పాండ్య, సింహల రాజ్యాలను జయించాడు. ఇతని కుమారుడు మహేంద్రవర్మ. ఇతడు కవి, యుద్ధవీరుడు, సంగీత విద్వాంసుడు, గొప్ప చిత్రకారుడు మరియు నాటకం మత విలాస ప్రవాసనం అనే వాంగ్య నాటకాన్ని ఇతడు రచించాడు. ఈయనకు విచిత్ర చిత్తుడు, చిత్రకార్పులి అను బిరుదులు కలవు. ఈయన తమిళనాడు దేశంలో గుహాలయాలు నిర్మించాడు. మహేంద్రవర్మ తర్వాత అతని కుమారుడు మొదటి నరసింహవర్మ సింహాసనం అధిష్ఠించినాడు. ఇతను తన తండ్రిని జయించిన 2వ పులకేశిని ఓడించి సంహరించాడు. ఇతడు చాళుక్య రాజధాని వాతాపి లేక బాదామిని దగ్ధం చేసి వాతాపి కొండ అనే బిరుదు పొందాడు. ఇతనికి మహమల్ల అనే బిరుదు కూడా కలదు. ఈ పేరు మీదుగానే మహామల్లపురము లేదా మహాబలిపురం అను రేవు పట్టణాన్ని నిర్మించాడు. ఇతడు మహాబలిపురంలో పంచ పాండవ రథాలనే పిలువబడే రాతి రథాలను నిర్మించాడు. పల్లవులు ఆస్థానంలో కవి భారవి. ఇతను కిరితార్జునీయం అను కావ్యాన్ని రచించాడు. పల్లవులు కేంద్రీకృత పాలన వ్యవస్థను నెలకొల్పారు. పల్లవులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలుగా, గ్రామాలుగా విభజించారు. పల్లవులు పంటలో కొంత భాగాన్ని పన్నుగా వసూలు చేశారు. వీరి కాలంలో హిందూ మతం శైవ, వైష్ణవ మత శాఖలుగా వర్ధిల్లింది. నయనార్లు శైవ మతాన్ని, అల్వార్లు వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. వీరు మహాబలిపురంలో శివునికి తీర దేవాలయం, కంచిలో ఏకంబరీశ్వర దేవాలయం, వరదరాజ పెరుమల దేవాలయాలను నిర్మించారు. పల్లవుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అనేవారు. కాంచీపుర ఘటిక సుప్రసిద్ధ విద్యాలయంగా పేరుగాంచింది. పల్లవుల కాలంలో హిందూ సంస్కృతి జావా, సుమిత్ర మొదలగు తూర్పు ఇండియా దీవులకు వ్యాపించింది. చైనా యాత్రికుడు అయిన హ్యూత్సాంగ్ వీరి కాలంలో కాంచీ పట్టణాన్ని దర్శించి పల్లవుల పాలన విధానాన్ని తన గ్రంథంలో రచించాడు. ధర్మయుతమైన సామాజిక వ్యవస్థ మరియు విశిష్టమైన కళలు వారసత్వంగా పల్లవులు భారతదేశ చరిత్రకు అందించినారు. నెక్స్ట్ టాపిక్ చాళుక్యులు. శాతవాహనుల అనంతరం దక్షిణ భారతదేశమును సమైక్యపరిచి బాదామిని రాజధానిగా పాలించిన వారు పశ్చిమ లేదా బాదామి చాళుక్యులు. చాళుక్యులు ఆర్యవర్తమునకు దక్షిణాదికి మధ్యస్థముగా ఉండి హర్షునితోనూ పల్లవులతోనూ పోరాటాలు చేసి సుమారు 2 శతాబ్దాలు దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్రను నిర్వహించిరి. బాదామి చాళుక్యులు వాకాటాకులకు సామంతులుగా ఉండేవారు. వాకాటక రాజ్య క్షీణ దశలో వారిని ఓడించి స్వతంత్ర రాజ్య స్థాపన చేశారు. వీరి వంశస్థాపకుడు జయసింహ వల్లభుడు. వీరు మొదట కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతాన్ని పరిపాలించారు. బాదామి చాళుక్యులలో సుప్రసిద్ధుడు 2వ పులకేశి. 2వ పులకేశి సాధించిన విజయాల గురించి ఐహోల్ శాసనం తెలియజేస్తుంది. ఇతను గుజరాత్లోని రాజులను, మైసూర్లోని గంగారాజులను, ఉత్తర కొంకణలోని మౌర్యులను ఓడించారు. హర్షవర్ధనుడు దక్షిణ పథమును జయించాలని ప్రయత్నించినప్పుడు 2వ పులకేశి ఇతనిని నర్మదా నది ఒడ్డున ఓడించి పరమేశ్వర అని బిరుదు పొందెను. పల్లవరాజు అయిన మహేంద్రవర్మను పులకేశి ఓడించాడు. ఇతడు వెంగి ప్రాంతమును జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని
రాజప్రతినిధిగా నియమించెను. ఈ కుబ్జ విష్ణువర్ధనుడే స్వతంత్రుడై వెంగిని రాజధానిగా చేసుకుని వెంగి చాళుక్య రాజ్యమును స్థాపించెను. పల్లవ రాజైన మొదటి నరసింహవర్మ క్రీస్తు శకం 642లో మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేశిని ఓడించాడు. రెండవ పులకేశి మరణం తరువాత కొందరు మహారాష్ట్రలోని కళ్యాణిని రాజధానిగా చేసుకుని పాలించారు. వీరినే కళ్యాణి చాళుక్యులు అంటారు. రెండవ పులకేశి కాలమున చైనా యాత్రికుడైన హుయన్-త్సాంగ్ చాళుక్య రాజ్యమును దర్శించి సంపదలతో తూలుతూగుతున్న విశాల దేశమని పేర్కొన్నాడు. వీరు శిల్ప, వాస్తు, చిత్రకళను పోషించారు. బాదామి చాళుక్యుల దేవాలయాలు ఐహోళ్లు, పట్టడగల్, బాదామి పట్టణాలలో కనిపిస్తాయి. హరిహర, త్రిలోకేశ్వర, విజయేశ్వర, విరూపాక్ష దేవాలయాలు బాదామి చాళుక్యుల వాస్తు కళా నైపుణ్యమునకు గొప్ప నిదర్శనం. అజంతా క్యూడ్య చిత్రాల్లోని కొన్ని శ్రావణ బెలుగులలోని అతిపెద్ద గోమటేశ్వర విగ్రహం వీరి కాలం నాటివే. వెంగి చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య భట్టార్కుడు మహాభారతాన్ని తెలుగులో 2.5 పర్వాలు పూర్తి చేశాడు. పావులూరి మల్లన్న గణిత సారాంశ సంగ్రహం అనే తెలుగు గ్రంథాన్ని రచించాడు. కన్నడంలో రత్నత్రయంగా పేరు పొందిన రన్న, పొన్న, పంప మరియు నాగవర్మలు వెంగి వాస్తవ్యులే. రన్న సాహస భీమ విజయం లేదా గదాయుద్ధం, పొన్న కవి శాంత పురాణం, భువనైక రామభూద్యం రాయిగా, పంప కవి విక్రమార్జున విజయం అను గ్రంథాలను వ్రాసారు. నాగవర్మ చంబోబుద్ధి అను గ్రంథాన్ని వ్రాసాడు. చాళుక్యులలో ఒకరైన చాళుక్య భీముడు ద్రాక్షారామం, చాళుక్య భీమవరం, చేబ్రోలులో భీమేశ్వర ఆలయాలను నిర్మించారు. అమరావతిలో అమరేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీరరామేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం కూడా వీరి కాలం నాటివే. చాళుక్యుల కాలంలో రాజ్యాధికారం వివిధ స్థాయిలో కేంద్రీకృతమైంది. పాలనలో అట్టడుగు విభాగాన్ని గ్రామం అనేవారు. కొన్ని గ్రామాలను కలిసి విషయం అని, కొన్ని విషయాలను నాడులని, కొన్ని నాడులను మండలమని లేదా రాష్ట్రమని వ్యవహరించేవారు. నాడి అనేది రాష్ట్రంతో సమానమైన ఒక పరిపాలన విభాగం. గ్రామ స్థాయిలో గ్రామాధికారులే న్యాయపాలన చేసేవారు. నెక్స్ట్ టాపిక్, అరబ్బుల సింధు దండయాత్ర. హర్షవర్ధుని తర్వాత ఉత్తర భారతదేశంలో బలమైన రాజ్యాలు నెలకొల్పబడలేదు. అనేక చిన్న చిన్న రాజ్యాలుగా భారతదేశం విభజింపబడింది. ఈ రాజ్యాలు పరస్పర యుద్ధాలతో మునిగిపోయి ఉండేవి. ఈ అంతః కలహాలను ఆసరా తీసుకుని భారతదేశంపై అరబ్బులు దండయాత్ర చేసిరి. భారతదేశంలోని సంపద అరబ్బులను ఆకర్షించినది. ఎప్పటి నుండో భారతదేశంతో అరబ్బులకు వాణిజ్య సంబంధాలు ఉండటం వలన వారి వద్ద భారతీయ సిరి సంపదల సమాచారం కలదు. ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలనేది వారి లక్ష్యంగా ఉండటం, ఖలీఫాలు మరియు ప్రవక్తలు దూర ప్రాంతాల్లో ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహించుట, వారి రాజ్య విస్తీర్ణాకాంక్ష మొదలగునవి అరబ్బులు సింధుపై దండెత్తుటకు గల ముఖ్య కారణాలు. క్రీస్తు శకం 712లో మొహమ్మద్ బిన్ కసీం పెద్ద సేనతో సింధు ప్రాంతాన్ని పాలించే దహీర్ చక్రవర్తిపై దండయాత్ర చేశాడు. 3 రోజుల పాటు హత్యాకాండ కొనసాగించాడు. దహీర్ ఓడిపోవడంతో భారతదేశంలో ఇస్లాం మత రాజ్య స్థాపన జరిగింది. చాలా మందిని బలవంతంగా ఇస్లాం స్వీకరించేటట్లు చేశాడు. ఇస్లాం స్వీకరించుటకు ఇష్టపడిన వారిని చంపివేయడం జరిగింది. భారతీయ సిరి సంపదలు కొలగొట్టబడ్డాయి. క్రీస్తు శకం 713లో ముల్తాన్ వైపు పురోగమించిన కసీం తనను ఎదిరించిన రాజులందరినీ ఓడించి వారి రాజ్యాలను ఆక్రమించాడు. ముల్తాన్ను గెలిచిన తర్వాత కానోజును కూడా కైసవం చేసుకోవాలనే ఉద్దేశంతో యుద్ధానికి సిద్ధమవుతుండగానే కసీం మరణించాడు. తరువాత టర్కులు, ఆఫ్ఘన్లు భారత్పై దండయాత్రలు చేసినారు. ఈ దండయాత్రల ఫలితంగా భారతీయ వాణిజ్యం అరబ్బు దేశాలలో అధికమైనది. భారతీయుల తత్వత్వం, గణితం, ఖగోళ శాస్త్రం మరియు వైద్యం మొదలైనవి పశ్చిమాసియా దేశాలకు, అక్కడ నుండి యూరప్ దేశాలకు వ్యాప్తి చెందాయి. విదేశాలలో భారతీయ సంస్కృతి చూద్దాము. ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, శ్రీలంక, బర్మా, చైనా, టిబెట్, జావా, కంబోడియా, వియత్నాం, లావోస్, మలాయి మొదలగు పొరుగు దేశాలలో వ్యాపించింది. భారతీయులు సిరియా, బాక్టీరియా, పర్షియా మరియు ఈజిప్ట్ దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు మౌర్యుల కాలం నుండే కలిగి ఉండిరి. శ్రీలంక, బర్మాలోని బౌద్ధ మతం వ్యాప్తి చెందగా ఆగ్నేయాసియా దేశాలలో హిందూ మత ప్రాబల్యం కొనసాగింది. చంపా, కంబోడియా, సుమిత్రా, జావా, శైలేంద్రాలలో
హైందవ మత సాంప్రదాయాలు నెలకొని ఉండేవి. కంబోడియా రాజును సూర్యవర్మ II సుప్రసిద్ధ వైష్ణవ దేవాలయము అంగోకర్ వాట్ ద్రావిడ నిర్మాణ శైలితో నిర్మించాడు. క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి జావా యందు హైందవ మత రాజ్యాలు స్థాపించబడ్డాయి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో జావాను పాలించిన శైలేంద్ర వంశపాలకులు మహాయాన బౌద్ధాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ స్తూపం బురోబుదురు జావాలో కలదు. విక్రమశీల విశ్వవిద్యాలయానికి చెందిన అతి సదీంపాంకరుడు అనే సుప్రసిద్ధ పండితుడు 11వ శతాబ్దంలో సుమిత్రలో బౌద్ధమత అధ్యయనం సాగించాడు. అశోకుడు బౌద్ధమత వ్యాప్తికై బర్మాకు ధర్మ మహామాతృకులను పంపాడు. బాలి నేటికిని ఒక భారతీయ సాంస్కృతిక కేంద్రంగా విరజిల్లుతుంది. వారు హిందూ దేవతలను ఇప్పటికీ పూజిస్తున్నారు. వారి పురవీధులకు ఇతిహాస వీరుల పేర్లు కలవు. థాయిలాండ్ నందు బౌద్ధ హైందవ మతాలు వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు కలవు. సంస్కృతం లేక పాలి ఈ దేశాల ప్రాచీన భాషలు, భారతీయతత్వం, మత గ్రంథాలు, ఇతిహాస సాహిత్యం కొనసాగింది. ఈ దేశాల శాసనాలు సంస్కృతం భాషలోనే వ్రాయబడినది. నాటి ప్రజలు సంస్కృతాన్ని ఆదరించినట్లు తెలుస్తుంది. వారికి సంస్కృత వ్యాకరణం, భారతీయ మత గ్రంథాల తత్వం, ఇతిహాసాలపై అవగాహన కలదు. వేదాలను, రామాయణ మహాభారతాలను, భగవద్గీతలను, పురాణాలను, పాణిని యొక్క అష్టాధ్యాయిని, పతంజలి వ్రాసిన మహాభాష్యాన్ని మరియు కాళిదాసు భావభూతి వంటి వారి రచనలన్నిటినీ వారు అధ్యయనం చేశారు. కంబో రాజులైన యశోవర్మ, సూర్యవర్మలు వివిధ హైందవ సాహిత్య రచనలు చేశారు. యశోవర్మ మహాభాష్యంపై వ్యాఖ్యానం రాయిగా, సూర్యవర్మ భాష్యాలు, కావ్య, ధర్మశాస్త్రాలపై రచనలు చేశారు. పై విధంగా భారతీయ సంస్కృత భాష, కళ, మత రూపాలలో తూర్పు మరియు ఆగ్నేయాసియా దేశాలలో విరజిల్లింది. ఓకేనండి, ఈ సిరీస్లో నేనైతే కనుక శాతవాహనస్ డైనస్టీ గురించి చెప్పలేదు. బికాస్ దాని గురించి నేను సపరేట్గా ఆడియో చేశానండి. ఎందుకంటే అది మనకి ఇండియన్ ఏషియన్ హిస్టరీకి యాజ్ వెల్ యాజ్ ఏపీ ఏషియన్ హిస్టరీకి కూడా టాపిక్ ఉంది కాబట్టి మనకి. సో నేను దాని గురించి సపరేట్గా ఆడియో చేశానండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ మనం మిడివల్ హిస్టరీ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.